హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. కొడంగల్ను ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తాం, దేశం గర్వించేలా కొడంగల్ అభివృద్ధి. 430 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన. మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం. కొడంగల్లో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపనలు. ఓన్లీ కొడంగల్కే కాకుండా ఎడ్యుకేషన్ హబ్గా చాలా ఉన్నాయి జిల్లాలల్లో. సో ప్రతి నియోజకవర్గంలో ఈనాడు మంచి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ స్కూల్ ఏర్పాటు చేయాలి. సో మంచి ప్రొఫెషనల్ టీచర్స్ దాంట్లో పెట్టాలి. ఈనాడు మంచి మంచి విద్యావంతులు చదువుకోవడానికి, పిల్లలు చదువుకోవడానికి, ఎంతో తెలివివంతులైనటువంటి పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో సరైనటువంటి వసతులు లేక, టీచింగ్ స్టాఫ్ లేక వాళ్ళు అక్కడనే స్టాప్ అయిపోతున్నారు 10th స్టాండర్డ్ వరకు. సో ఖచ్చితంగా మంచి స్కూళ్ళను రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ కొడంగల్లో ఎడ్యుకేషన్ హబ్గా కాదు, వేరే వేరే జిల్లాలలో ఉంటారు, మరి కొడంగల్కి వచ్చి చదువుకోమంటారా ముఖ్యమంత్రి గారు? సో ఈ విధంగా కాకుండా చేయండి, కొడంగల్ను కూడా చేయండి, కానీ ప్రతి జిల్లాలలో ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మండలానికి ప్రతి మండలంలో ఒక మంచి స్కూల్ ఏర్పాటు చేయండి. దేశం మొత్తం కొడంగల్ వైపు చూసేలా అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొడంగల్లో ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామని ఉద్ఘాటించారు. అందరి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడుపుతామని తెలిపారు. పేదల సంక్షేమం కోసం తాము వేచి పని చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. సో పలు శంకుస్థాపన కార్యక్రమం, కొడంగల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం, సో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిన్న శంకుస్థాపన చేసినట్టుగా చూసుకోవచ్చు. బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ శకం. రాష్ట్ర సీఎంగా సువేందు అధికారి, శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక. అమిత్ షా సమక్షంలో ఎమ్మెల్యేల భేటీ. నేడు సీఎంగా సువేందు ప్రమాణ కార్యక్రమం. ప్రధాని మోడీ, అమిత్ షా తదితరుల దిగ్గజాల హాజరు. సో మొత్తానికి బెంగాల్లో ఈనాడు మమతా బెనర్జీకి ప్రజలందరూ గుడ్ బై చెప్పేసినారు. సో సువేందుకి ఈనాడు ముఖ్యమంత్రిగా అవకాశం రావడం జరిగింది. సో ఈనాడు బీజేపీ దిగ్గజాలు, అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా తదితర దిగ్గజాలు హాజరయ్యేటటువంటి సిచ్యువేషన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో మొత్తానికి ఈ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఏ విధమైనటువంటి మార్పు, ప్రజలు ఏ విధమైనటువంటి చైతన్యం చెందినారో ఒక ఎలక్షన్స్కి నిదర్శనంగా మనం చూసుకోవచ్చు. సో గెలుపు ఓటములు అనేవి కామన్. ఈనాడు బెంగాల్లో ఏది మమతా బెనర్జీ మొత్తం నాదే బెంగాల్ అనుకుంది, కానీ ఈనాడు ఆ బెంగాల్ నుంచి ఎంతమంది ఆ మైనార్టీ ఓట్లను, ఎంతమంది మైనార్టీస్ బీజేపీ రాగా అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు, ఎందుకు వెళ్ళిపోతున్నారో ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. సో అన్ని ఫేక్ ఓటర్స్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ ఈ బెంగాల్లోకి తీర్పించుకొని వాళ్ళ ఓటర్ కార్డ్స్, రేషన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్ అన్ని క్రియేట్ చేసి ఆ ఓటు బ్యాంకుని మలుపుకున్నటువంటి మమతా బెనర్జీకి ఇప్పుడు చెక్ పెట్టినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ కృష్ణానగర్ వరదకు పరిష్కారం చూపుతాం. ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో కలిసి పర్యటన. ముప్పు ప్రాంతాలను గుర్తించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. రాజధానిలో వర్షాకాలం వచ్చిందంటే రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలే ట్రాఫిక్, ఉప్పొంగే డ్రైనేజీలు, తెరుచుకొని ఉండే మ్యాన్ హోల్స్. సో మొత్తానికి కృష్ణానగర్ వరదకు పరిష్కారం చూపుతామంటూ ఈనాడు రంగనాథ్ గారు చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్ వర్షాకాలంలో, కాబట్టి అక్కడ ప్రజలకి ఊరట కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకొని ఆ నాళాలు ఏవైనా ఉన్నాయో పునరుద్ధరించి, ఆ కబ్జాలకు గురైనటువంటి నాళాలు, సో బ్లాకేజ్లు ఇవన్నీ క్లియర్ చేసి వచ్చేటటువంటి వర్షాకాలంలో ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చేయాలి. తమిళనాడు ఉత్కంఠకు తెర. నేడు సీఎంగా విజయ్ ప్రమాణం. మద్దతుల లేఖతో గవర్నర్తో మరోమారు భేటీ. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కు గవర్నర్ అనుమతి. 11 గంటలకు నెహ్రూ స్టేడియంలో ప్రమాణ కార్యక్రమం. కాంగ్రెస్, లెఫ్ట్ తదితర పార్టీల మద్దతు లేఖలు సమర్పణ. టీవీకే కూటమి బలం. 120కి చేరిక. మద్దతుపై అనేక మెలికలు. సో మొత్తానికి కంగ్రాచులేషన్స్ విజయ్ గారికి. సీఎంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాలు చేయబోతున్నారు. ఈనాడు ప్రజా తీర్పు రావడం అసలు ఆశ్చర్యానికి గురి చేసినటువంటి రాజకీయాలు తమిళనాడులో మనం చూసుకోవచ్చు. ఏవేవో ఎక్స్పెక్టేషన్స్, ఎవరెవరో రిపోర్ట్ ఇచ్చినారు, ఎంతో మంది విశ్లేషకులు చేసినారు, కానీ ఈనాడు మొత్తానికి డిఎంకే, ఏడిఎంకే కాకుండా ఇక్కడ విజయ్ పార్టీకి ప్రజల అవకాశం ఇవ్వడం చాలా అనుకుంటున్నాను.
సోనార్ బంగ్లా కోసం కృషి, మహనీయుల కలలు సాకారం చేస్తాం. దశాబ్దాలుగా భయం గుప్పెట్లో బెంగాల్. గో అక్రమ రవాణాకు కళ్ళం వేస్తాం. చొరబాటుదారులను పూర్తిగా తరిమి కొడతాం. సరిహద్దుల్లో గట్టి నిఘా పెట్టి ఈ దేశాన్ని రక్షిస్తాం. కక్ష సాధింపు రాజకీయాలకు బీజేపీ దూరం. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ భేటీలో అమిత్ షా స్పష్టీకరణ. సో ఇది దశాబ్దాలుగా భయం గుప్పెట్లో బెంగాల్. సో టోటల్ గా ఈనాడు బెంగాల్లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో భాగంగా ఇటు నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, అదేవిధంగా ఈనాడు ప్రజలందరికీ ఒక మంచి మెసేజ్ ని పాస్ చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. గో అక్రమ రవాణా, అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి ఇటు బెంగాల్కి రావడం, సో ఇదంతా టోటల్ గా కట్టుదిట్టం చేస్తాం, బౌండరీస్ ఫిక్స్ చేస్తాం. సో టోటల్ గా ఏది ఫేక్ ఆధార్ కార్డ్స్, ఫేక్ ఓటర్ కార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళని టోటల్ గా వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. తెలంగాణకు కేంద్ర సహకారంపై చర్చకు సిద్ధం. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు విమర్శలు మానితే మంచిది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. కొడంగల్ పైనే కాదు రాష్ట్రంపై శ్రద్ధ పెట్టాలి. బీఆర్ఎస్ ప్రాజెక్టులతో డబ్బులు వృధా చేసింది. ఇక్కడ కాలువలు నిర్మించి నీళ్లు పారించలేదు. టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత విమర్శలు. కొడంగల్ పైనే కాదు రాష్ట్రం పైన శ్రద్ధ పెట్టాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొడంగల్ పైనే కాదు రాష్ట్రం పైన శ్రద్ధ పెట్టాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రాష్ట్రంలో దారుణంగా క్షీణించిన శాంతి భద్రతలు, నగరంలో వరుస హత్యలు ఆందోళనకరం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో శాంతి భద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. మొత్తానికి హోమ్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది. ఇక 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, 3వ సంవత్సరం దగ్గరికి వెళ్తున్నటువంటి పరిస్థితిలో కూడా ఇంకా మంత్రి శాఖలు తన దగ్గరనే ఉన్నాయన్నమాట. మూసీ ప్రక్షాళన సామాజిక బాధ్యత. మూసీలో నగర రూపురేఖలు మారుతాయి. స్వచ్ఛమైన వాతావరణం ఏర్పడుతుంది. అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నాం. ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయడం, జనంలో విశ్వసనీయత కల్పించేలా కార్యాచరణ, ఉన్న నిర్మాణాలపై తక్కువ ప్రభావం పడేలా అలైన్మెంట్. కేబినెట్ సబ్ కమిటీ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి. ప్రధాని పర్యటన తర్వాత రాజకీయ మార్పులు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10వ తేదీన తెలంగాణలో పర్యటిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. ఈ సభ తర్వాత తెలంగాణ రాజకీయాలు మారబోతున్నాయని పేర్కొన్నారు. ఈ సభ ఏర్పాట్లు అన్ని దాదాపు పూర్తి అయ్యాయని చెప్పుకొచ్చారు. సో నరేంద్ర మోడీ గారు ఇది 10th అంటే రేపే హైదరాబాద్ రానున్నారు. సో తన ఎంట్రీ తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మారనున్నాయని చెప్పేసి రామచంద్రరావు గారు క్లారిటీ ఇస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వైపు కూడా కేంద్రం కన్ను పడింది. తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. సో మరి వచ్చేటటువంటి ఎలక్షన్స్ లో ఏ విధంగా పార్టీ బలోపేతం కృషి చేస్తుంది, వాళ్ళ గ్రౌండ్ వర్క్ ఏంటో కూడా చూడాలి. సచివాలయంపై డ్రోన్ కలకలం. సోషల్ మీడియా ప్రచారంపై సర్కార్ సీరియస్. రాజధాని అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కలెక్టర్ల సదస్సు జరుగుతున్న సమయంలో సచివాలయంపై డ్రోన్ కలకలం అంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేశారు. సో ఆ డ్రోన్ ఎగిరింది అన్నట్టు తప్పుడు వార్తా కథలలో సోషల్ మీడియాలలో చక్కర్లు కొడుతూ ఉంటుంది. సో ఇది ప్రజలారా ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేషన్ వార్తా విశేషాలు. నమస్తే.